ఉద్యమాల్లో లేదా పార్టీలో రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో అలాగే ప్రభుత్వంలో వచ్చిన దాకా వివిధ స్థాయిల్లో నాకు అందరూ అందించిన సహకారం వల్లే నేను ఇక్కడికి చేరుకోగలిగాను. నన్ను నమ్మిన సిద్ధాంతం, నాకు నచ్చిన పార్టీ, అది ఇచ్చిన సహకారం, అది చాలా గొప్ప విషయం. దాంతోపాటు అంచెలంచెలుగా పైకి రావడానికి అందరి సహకారం ఉండబట్టే ఈ స్థాయికి చేరుకున్నాను. నేను మిత్రులు ఈ సందర్భంగా అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ పద్మ విభూషణం అనేతుందో ఈ సత్కారం భారత ప్రభుత్వం నాకు ఇవ్వదలుచుకుందని 4 రోజుల ముందు ప్రధానమంత్రి గారి కార్యదర్శి నాకు చెప్పారు. చెప్తే నేను చూడండి, ఇప్పటివరకు నేను ఎక్కడ ఎలాంటి అవార్డులు తీసుకోలేదు, అనేక విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ ఇస్తానప్పుడు వద్దన్నాను. ఇప్పుడు ఈ సమయంలో తీసుకోవడం ఏం బాగుంటుందో ప్రోటోకాల్ ఇవన్నీ కూడా ఆలోచించండి అని అంటే, లేదు మేము చెక్ చేసాం, ప్రైమ్ మినిస్టర్ గారు చూశారు. గతంలో ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా అలాగే సత్కారం జరిగింది. అందులో ప్రోటోకాల్కి ఏమి ఇబ్బంది లేదు, మీరు తప్పనిసరిగా తీసుకోవాలి ప్రధానమంత్రి గారు భావిస్తున్నారని చెప్తే, సరే వినమ్రంగా నేను దాన్ని స్వీకరించడం అంగీకరించడం జరిగింది. బహుశా మార్చిలో రాష్ట్రపతి గారి యొక్క సమయాన్ని అనుసరించి ఈ పద్మ అవార్డుల యొక్క పురస్కారం అప్పుడు ఉంటుంది. సమాజంలో విభిన్న వృత్తుల్లో ఉన్నట్టు వ్యక్తుల్లో ఉన్నట్టు కొంత ప్రత్యేకతను గుర్తించి ఆ గుర్తింపుకు ప్రభుత్వ స్థాయిలో గుర్తింపు తేవడానికి దేశం మొత్తం మీద ఈ పద్మ అవార్డ్స్ అనే దాన్ని ప్రవేశపెట్టారు. ఈ ప్రధానమంత్రి గారు ఇచ్చిన తర్వాత నాకు బాగా సంతోషం కలిగే విషయం ఏంటంటే, రాజకీయాలతో నిమిత్తం లేకుండా అసమాన విశేష ప్రతిభా విశేషాలు కలిగి వాటికి గుర్తింపు లేకుండా ఉన్నవాళ్ళు ఎవరుతున్నారో అలాంటి వాళ్ళకు గుర్తింపు వచ్చే విధంగా ప్రధానమంత్రి గారు ఆ పద్మ అవార్డు అనే దాన్ని ప్రారంభించారు. మిత్రులందరూ కలుద్దాం, కబురు చెప్పుకుందాం, కలిసి భోంచేద్దాం, అదే గొప్ప అభినందన. అందుకని అలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని చెప్పాను నేను. కాబట్టే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. అందుకే నేను ఇతర ప్రసంగాలు కూడా వద్దన్నాను. ఒకటి, నేను రాజకీయాల్లో లేను, సరే ఇంక వచ్చే అవకాశం లేదు, రాను. 2, జీవితంలో నేను ఎంచుకున్న మార్గంలో వదిలిపెట్టకుండా కష్టపడి పనిచేయడం వలన, ఇష్టపడిన దాన్ని కష్టపడి పనిచేస్తే నష్టపడేది లేదని నేను